గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆమె ఫ్యామిలీ మెంబర్ కదా, ఏదన్నా ఉంటే డైరెక్ట్ పోయి మాట్లాడచ్చు కదా, లెటర్లు రాయడం ఎందుకు అంటున్నా. కానీ ఒకటన్నా ఈ లెటర్ల సాంప్రదాయం ఏదైతుందో ఇప్పుడు ఇంట్లో ఉండకూడదు, సెల్లా మెసేజ్లు ఎట్లా పెట్టుకుంటారో చాలా కాలం నుంచి ఉంది. నాకు తెలిసినంత వరకు ఇందిరాగాంధీ గారు 80లో మళ్ళా జనతా ప్రభుత్వం ఫాల్ డౌన్ అయ్యి అగైన్ కాంగ్రెస్ వచ్చింది, మధ్యంతర ఎన్నిక వచ్చింది 77 తర్వాత 80. మేనకా గాంధీ ఒక సూర్య అనేది అవుతుందో ఒక మ్యాగజైన్ తీసుకొని, అది వీక్లీ 15 డేస్కి ఒకసారి ప్రింట్ అవుతుండే. దాంట్లో జగజీవన్ రామ్ కొడుకు వెస్ట్రన్ కోర్ట్లో ఒక లేడీ ఇన్సిడెంట్ ఇది ఆ స్కాండల్ బయటకు తీసింది, బ్యానర్ ఐటమ్ అది దాంట్లో కవర్ పేజ్. తర్వాత రాజనారాయణ ఈజ్ వెరీ క్లోజ్ టు చరణ్ సింగ్ రాజనారాయణ వాళ్ళు సోషలిస్టులు అనుకున్నారు, ఒక పార్టీలో ఉండరు, భారతీయ క్రాంతియాలు ఉండరు వాళ్ళు. కేంద్రంలో రాజనారాయణ హెల్త్ మినిస్టర్, ఈయన ఆల్మోస్ట్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ లెక్క. దేవిలాల్ ఉప ప్రధాని అయినా కూడా ఈక్వల్ టు మొరార్జీ. చరణ్ సింగ్ ఇస్ అ పవర్ఫుల్ గై. యూపీలో బలమైన నాయకుడు, దాదాపు 40-45 ఆయనకు లోక్సభ సీట్లు కూడా ఇచ్చారు అప్పుడు. బీజేడీ సింబలే కదా సార్ జనతా పార్టీ కూడా. జనతా పార్టీ కాదు, జనతా పార్టీ కొత్త సింబల్ అది. రైతు నాగల్ అనేది కొత్తది, అప్పుడే క్రియేట్ అయింది. 77లో జయప్రకాష్ నారాయణ్, పాత కాంగ్రెస్, చుక్క గుర్తు స్వతంత్ర పార్టీ, తర్వాత మన భారతీయ క్రాంతి అనేది అవుతుందో చరణ్ సింగ్ పార్టీ, బంగ్లా కాంగ్రెస్ అయిన అజయ్ ముఖర్జీ, ఇవన్నీ పార్టీలు కలిసి రైతు నాగలి మీద ఏదైతుందో కామన్ సింబల్. అంటే ఈ రాజకీయాల మధ్య లెటర్లు కామన్ అంటారు. అలా లెటర్ అదే చెప్పబోతున్నా. మేనకా గాంధీకి ఆమె ఆఫ్టర్ రిగెయిన్ ద పవర్ అయిన తర్వాత, నీ కంట్రిబ్యూషన్ సంజయ్ గాంధీ పోరాటంలో కానీ ఈ యొక్క మళ్ళీ ప్రభుత్వం జనతా ఫాల్ డౌన్ అయి రావడంలో నీ పాత్ర ఉందనేది లెటర్ రాసింది. ఆ లెటర్ మాకు 82లో మేము సంజయ్ పంచిపెట్టిన తర్వాత ఒక సందర్భంలో ఆమె చూపెట్టారు ఇట్లా. అంటే ఇందిరాగాంధీ ఇంట్లో ఉండి కూడా లెటర్ రాసి, ఇది నేను అనుకుంటున్న పూర్వకాలం నుంచి ఉన్నది. ఈమెకు లెటర్ రాసి కొన్ని ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ చేయలేరు. ఇప్పుడేమో మెసేజ్లు పెడుతున్నాం ఏది ఫోన్లలో. అప్పుడు ఆమె లెటర్ రాసింది. నేను అనుకుంటున్నా సాంప్రదాయం ఉందేమో. ఇదే లెటర్లు ఇవన్నీ ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. రైట్, ఇప్పుడు ఆయన 25 కాన్స్టిట్యున్సీలకు ఫండింగ్ చేసిందని, మరి 119కి ఎవరు ఫండింగ్ చేసిండ్రు? కడమై మీ నాయన ఫండింగ్ చేసిండు కదా. ఆయనకు ఎవరైతే క్లోజ్ ఉన్నారో కొంతమంది అసెట్ అయినరో, మొదటి నుంచి ఉద్యమంలో ఆయనే ఉన్నాడు కదా. ఎమ్మెల్యే టికెట్లప్పుడు కూడా ఆయన రోల్ ఉంది కదా. ఒక 1 మినిట్ 2004 రోల్ ఉంది కదా. ఉద్యమంలో రోల్ ఉంది, టికెట్ల రోల్ ఉంది. ఎవరైతే ఆయనతో అసోసియేట్ అయ్యి కంపల్సరీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ హరీష్ రావు దగ్గరికి వెళ్ళి కేటీఆర్ దగ్గరికి పోయిందనుకోండి, ఒక సందర్భంలో ఇద్దరు మంత్రులుగా ఉన్నప్పుడు 2014 ఇట్లా హరీష్ అన్నను కూడా కలిసి, వాళ్ళకు అభిప్రాయ భేదం ఉందనేది ఎవరికి ఐడియా లేకుండా ఎమ్మెల్యే, ఇంక్లూడింగ్ గంగుల కమలాకర్ అటువంటి తర్వాత మంత్రి అయ్యాడు. ఏంది హరీష్ రావు దగ్గర పోతే ఇంకేది మీరు పోయొచ్చింది కదా, పని అయిపోయింది కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చింది అనేవాడు. వాళ్ళిద్దరికి ఒక ఉండే తర్వాత అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి. ఏది ఏమైనా డిఫరెన్స్ ఒపీనియన్, నాకెందుకు నాయకత్వం రాదనేది హరీష్కు ఉండడం. వీళ్ళంతా ఏదైతుందో అసలు ఉద్యమమే వద్దన్నోళ్ళు, దీక్ష ఏదైతుందో అనవసరంగా ఏదైతుందో మా నాన్నని చంపుతారన్నోళ్ళు, అటువంటిప్పుడు ఆయనకు అధికారం వచ్చిన తర్వాత నేను కష్టపడ్డా, నాకు రావాలి అవకాశం. కేసీఆర్ ఉన్నంతసేపు కేసీఆర్ పోయిన తర్వాత రావాలని ఉండొచ్చు, తప్పేం లేదు కదా. ఆమన్నది కూడా అదే, అంటే ఆయన రేపు అటు ఇటు అయితే మెజారిటీ నాకు 26 మంది ఉంటారనే ఉద్దేశంతోనే ఆయన ఫండింగ్ చేశాడనేది కేసీఆర్. ఆమె ఒపీనియన్ ఉండొచ్చు. కేసీఆర్ ఉన్నంత వరకు మీ తండ్రి మీద మేమే తండ్రి కంటే ఎక్కువ కంట్రిబ్యూషను, మేము లేకపోతే మా నాయన లేడు, మా నాయన కంటే తెలివివంతులము మీ అన్న మీరు అనుకుంటున్నాము. హరీష్ రావు ఒకటి చెప్పగలుగుతా నేను, అంటే నాకు అతనితో ఎక్కడ మేము కూర్చుని మాట్లాడిన ఇన్సిడెంట్ లేదు. ఒకేసారి ఆయన మంత్రిగా ఉండగా ఒక మిత్రుని ఇంట్లో ఒక దాదాపు 3 గంటలు కూర్చున్నాము. రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించండి, తెలంగాణ మజాకా తెలంగాణ ఒప్పించడం అని చెప్పాను. తర్వాత కేటీఆర్ కూడా 2006లో ఆయన రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక, అదే వాళ్ళ ఇంట్లో హరి మహేందర్ అని మెడికల్ కాలేజ్లో డైరెక్టర్, ఎక్కడ కరీంనగర్ చెలమేడ ఆనందరావు అంటారు, ఇప్పుడు సిద్దిపేటలో కూడా పెట్టారు. వాళ్ళకి చాలా దగ్గర, వాళ్ళు యూఎస్లో ఉండొచ్చారు, నాకు రిలేటివ్స్. కేటీఆర్ని మేము కూడా బై ఎలక్షన్స్ కంటే ముందు 3 అవర్స్ కూర్చున్నాం. అన్న మీరు ఏదైతుందో మమ్మల్ని వ్యతిరేకించద్దు, వ్యతిరేకం మాట్లాడదని కేటీఆర్ కూడా 3 అవర్స్. అట్లా ఆయన మంత్రిగా 3 అవర్స్ హరీష్. తప్పితే ఎప్పుడు మేము కూర్చున్నది లేదు, ఎప్పుడు కూర్చుండి తిన్నది 1 మినిట్ కంప్లీట్గా, ఎప్పుడు కూర్చున్నది లేదు, ఎప్పుడు కూర్చుంది. ఉద్యమాన్ని నడిపించినప్పటి నుంచి కేసీఆర్ అంటున్నాడు, ఆయన అనుచరులు ఉన్నారు, అందుకు ఆయన హెల్ప్ చేశాడు తప్ప అనే ఉద్దేశం. అయితే ఇక్కడ హరీష్ రావు
వేరే ఉద్దేశంతో చేయలేదు. ఒకటి మాత్రం చెప్పగలుగుతా, అతను కేసీఆర్ ఉన్నంతసేపు, కేసీఆర్ మంత్రివర్గంలో ఇవ్వకున్నా, ఎంత అణిచివేసినా, అతనికి ఫామ్ హౌస్కి అయితే కొడుకు బిడ్డ కూడా పర్మిషనే, సంతోష్ ఫామ్ హౌస్ ఇక్కడ ఇంటున్నప్పుడు వీళ్ళు పోవచ్చు. బట్ ఎప్పటి వరకైతే రాజేందర్ బయటికి వెళ్ళలేదో, తీసేయలేదో, అప్పటి వరకు హరీష్ రావు కూడా ఈ ప్రగతి భవన్ కూడా వస్తున్నా అని చెప్పి రమ్మంటేనే పోవాలి, డైరెక్ట్ పోవడానికి వీలేదు. ఎప్పుడైతే రాజేందర్ను బయటకు పంపించిన తర్వాత అప్పుడు ఓపెన్ అప్ అయింది. తను నేను అనుకుంటా కేసీఆర్ ఉన్నంతసేపు ఎప్పుడు ఆయన ఏది చెప్పినా ఆయన మాట జవదాటాడు. ఎందుకంటే ఆయన పెట్టిన రాజకీయ భిక్ష నాకు ఎమ్మెల్యే కాకముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓపెన్గా చెప్పాడు, మంత్రి పదవి ఇచ్చాడు, తర్వాత ఎమ్మెల్యే అయినా ఆయన సీట్ ఇచ్చాడు, నన్ను కన్న కొడుకు లెక్క చూసుకున్నాడు. అతనికి వెన్నుపోటు అనే క్వశ్చన్ లేదు. కేటీఆర్ కూడా కొంత సందర్భంలో ఆయన చెప్పిన తర్వాత ఆయన అగ్రి అని చెప్పాడు. కేటీఆర్ కూడా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతాడా, కాడా, లేకపోతే ఉద్యమం నడుతాడా, కలిసి తీసుకుపోయినంతసేపే అతని చిన్న చూపు, అతని గురించి ఎల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఒపీనియన్ రావచ్చు, కానీ లేకపోతే కేటీఆర్ నాయకత్వాన్ని నిర్బంధంగా ఓపెన్గా ఖచ్చితంగా ఎండార్ చేసిండు. తండ్రి కేసీఆర్ చేసిండు కనుక నేను కూడా అతన్ని జవదాటనని చెప్తున్నాడు. అతను కలిపి తీసుకుపోయినప్పుడు డిఫర్ అవుతాడు. ఇప్పుడు తండ్రి అన్న తమ్ములు, తండ్రి కొడుకులు, తండ్రి బిడ్డలు, దేశంలో తండ్రిని కొడుకు నడుపుతాడు, కొడుకుని తండ్రి నడుపుతున్నాడు. ఇవన్నీ చూస్తున్నాం మనం. ఔరంగజేబు చూసినాం కదా ఎటువంటిది, తండ్రిని జైలు వేసి రాజు తీసుకెళ్ళాం. ఇవాళ మన కుటుంబ సభ్యులైన నెహ్రూ కుటుంబ సభ్యులు డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది వాళ్ళ శిష్యులతో. అలాగే ఏదైతుందో అరుణ్ నెహ్రూ డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ నెహ్రూ, బఫర్ ఇష్యూలో ఆయన వీపీ సింగ్ తోటి ఆయన బయటకు వచ్చింది కదా. ఇట్లా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. తో అన్నదమ్ములు, తండ్రి కొడుకులు డిఫరెంట్ పార్టీలో, భార్యాభర్తలు డిఫరెంట్ పార్టీలో ఉన్నారు. ఇది సహజమే, ఇది దేవతల కాలం నుంచి వస్తుంది, దీంట్లో తప్పేం కాదు. నేను అనుకుంటున్నా హరీష్ రావు గారు ఏదైతుందో వెన్నుపోటు పడతాడు, జాగ్రత్త, మీ ఇద్దరు ఏదైతుందో అనుకున్నది తప్పు. సంతోష్కి ఆ కెపాసిటీ లేదు, ఫీల్డ్ లేదు ఆయనకు. ఈ విల్ బి ఓన్లీ అతని టేక్ కేర్ చేసింది తప్పితే అతను పొలిటికల్ పర్సన్ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా ఎన్నికయ్యేంత కెపాసిటీ ఉన్నోడు కాదు అతను. సరే, ఒకటి హరీష్ రావు మీతో అప్పుడు 3 hours మీటింగ్ అయ్యి రాజశేఖర రెడ్డిని ఒప్పించమని అడిగారు, తెలంగాణకు అనుకూలంగా మంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్నారు కదా. అదే దాన్ని కవిత మొన్న ప్రెస్ మీట్ లో మాట అన్నారు, హరీష్ రావు పార్టీని తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో కలిపేద్దామని కూడా కుట్ర చేశాడు అని. నేను చెప్పనా అండి? చెప్పండి సార్. అది మొన్న చెప్పాడు. అతను యాక్చువల్ గా బై ఎలక్షన్ లో 8 సీట్లే గెలిచాయి, 16 రాజీనామా చేశారు. ఖైరతాబాద్ 17 పోటీ చేస్తే 4 లోక్సభ. రవీంద్రనాయక్ ఓడిపోయి దయాకర్రావు గెలిచాడు. అక్కడ మత్స్వన్ రెడ్డి ఓడిపోయి ఇంద్రకరణ్ రెడ్డి గెలిచాడు. పోటాపోటీగా కేసీఆర్ రెండోసారి 15,000 తోటి, మొదటిసారి లక్ష్మణ్ రెడ్డి ఏది 2006లో 2008లో. తర్వాత ఇంకొక సీటు ఎవరిది, వినోద్ హన్మకొండ, అప్పుడు అది జనరలే ఉండే. ఇద్దరు గెలిచారు. గెలిచిన తర్వాత ఇతను ఫ్లోర్ లీడర్ అడిగాడు పోయి. ఎవరు? హరీష్ రావు. పోతే లేదు నేను ఇవ్వను అని చెప్పాడు. అదే నందిని ఇప్పుడు బసవతారకం దగ్గర ఉండే కదా. ఇమ్మీడియట్ ఏదైతుందో అడిగి వచ్చినాక కొంచెం ఇద్దరి మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్ నడిచింది. ఏది అప్పటి వరకు విజయరామారావు ఉండే 26 మందికి మంత్రివర్గం అయిన తర్వాత 26 అంటే 10 డిఫర్ అయినా 16కు అది లీడర్. ఏది మన టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీకి లీడర్. అడిగితే నో అన్నాడు. నో అన్నాక ఆయనకు ఒక పని ఏదో ఆయన కాన్స్టిట్యున్సీలో ఇంపార్టెంట్ ఉంటుంది, సమ్ కాలేజ్, హాస్పిటల్, డాక్టర్స్ ఏదో. ఇమ్మీడియట్ సెక్రటరీ వచ్చాడు రవిచంద్రన్, ఇప్పుడు మీకు చెప్పారు కదా, అతను అక్కడ ఉన్నాడు. అనుకోకుంటే బూకేలు రోజు ఇస్తారు కదా, ఓ బూకే చేతికి ఇచ్చాడు. బై ఎలక్షన్ లో ఆయన ఎన్నికయ్యాడు. రిజైన్ చేసిన తర్వాత ఎన్నికయ్యాడు. ఎన్నికైన తర్వాత ఏదైతుందో లీడర్ అడిగాడు. ఇప్పుడు 2008లో, 2006లో కాదు, 2008లో 6లో కేసీఆర్ ఒక్కడే చేసిండు. 2008లో 16 మంది ఎమ్మెల్యేలు, 4 లోక్సభ చేశారు. అప్పుడు 2010లో చేశారు మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలు, ఏది టీడీపీతో అలయన్స్ అయిన తర్వాత. ఆ పరిస్థితుల్లో ఏదైతుందో ఆ బూకే రవిచంద్ర గారు ఆయన చేతికి ఇచ్చాడు. ఇస్తే పోయేది ఏదైతుందో అది ఫోటోగ్రాఫ్ అయిపోయింది, అది పత్రికల్లో వచ్చేది. అంటే ఒకడు ఉప ఎన్నికలో గెలిచిన అతను ముఖ్యమంత్రికి తీసుకుపోయి బూకే ఎందుకు ఇస్తాడని, ఇది 100% కరెక్ట్. దీంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. మీరు కావాలంటే రవిచంద్ర గారితో ఇంటర్వ్యూ తీసుకోండి అబౌట్ దిస్. ఆయన ఇంటర్వ్యూ చేయడనుకోండి. కాన్స్టిట్యున్సీ పని మీద వచ్చాడు. ఆయనే మాజీ మంత్రిగా ఉండి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ముఖ్యమంత్రి గారిని, రామచంద్రరావు గారిని నెంబర్ ఆఫ్ టైమ్స్
నేను అనుకుంటే ఏ డజన్ 3-4 డజన్ టైంలో కలిసాడు. నేను అప్పుడు కలిసాడు, 2 సార్లు కనిపించాడు సెక్రటరియట్లో. ఆయనే సార్ ముఖ్యమంత్రి అనేవాడు కాంగ్రెస్ పార్టీ కాదు, అందరికీ ఎనీబడి కెన్. ఇప్పుడు ఆ సంస్కృతి వచ్చింది, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత. టీఆర్ఎస్ రాకముందు ఆ సంస్కృతి లేదు. ఎమ్మెల్యేస్ 3 to 4 అంటే ఎనీబడి కెన్ కమ్ డైరెక్ట్ ఎమ్మెల్యేస్, నియోజకవర్గం పని. ఆ రోజు ఆ ఇమ్మీడియట్ కేసీఆర్ ఇంటి నుంచి సెక్రటరియట్ వచ్చాడు. ఈ బూకే రవిచంద్ర గారు ఇచ్చాడు తప్పితే అతను ఏదైతుందో కాదు. ఎప్పుడు కానీ ఈజ్ ఎ లాయల్ టు ద, నాకు తెలిసినంత వరకు ఆయన క్యారెక్టర్ మామకు లాయల్. కేటీఆర్కా కవితకా వాళ్ళ అత్తమ్మకా సంబంధం లేదు, వాళ్ళ కుటుంబ సంబంధం. బట్ కేసీఆర్ ఉన్నంత వరకు ఏదైతుందో కేసీఆర్ ఏ మాట చెప్తే ఆ మాట జవదాటడు. రామునికి లక్ష్మణుడు అన్నట్టుగా ఏదైతుందో ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు చెప్పాలి, అతను ఎన్నిసార్లు చెప్పాలి. డబ్బులు డెఫినెట్గా సంపాదించుకున్నాడు. వీళ్ళందరినీ కొంటాడు సంతోష్, కవితను, హరీష్ రావును. కేటీఆర్ ఏం తక్కువేం కాదు. ఈరోజు ఓపెన్గా నా ఫోన్లో బంధించున్నాయి వీళ్ళ ఫామ్ హౌజులు. ఇలా హిమవంశిది 100 acres అజీజ్ నగర్లో, 100 acres ఫామ్, 1 కోటి చొప్పున 6 కోట్ల పోతుంది. ఎస్వి ప్రసాద్ అని చీఫ్ సెక్రటరీ ఉండగా వాళ్ళ బంధువు. దాని పక్కకే మన ఈయనది ఉంది, ఎవరిది, మన 60 ఎకరాలు సంతోషిస్తుంది. ఈరోజు సంతోష్, నేను అక్కడ పోయాను, ఒక వాచ్మెన్ ఉంటే ఎవరిదంటే ఇది కవితదని చెప్పారు. అట్లే ఇప్పుడు బొమ్మరాజ్పేట లియోన పక్కకు 21 acres 2018 అది ట్యాంపరింగ్ రికార్డు కొన్నాడు. అక్కడ ఉండే వాచ్మెన్ ఇది కవిత అని చెప్పాడు. కవిత భర్తతో ఒక సందర్భంలో నేను కూర్చున్నాను ఆ ల్యాండ్ ఇష్యూలో. కూర్చుంటే ఇది మాది కాదు అని అక్కడ ఉన్నోడు చెప్పాడు. ఈ అజీజ్ నగర్ ఇది మాది కాదు, ఇప్పుడే మీకు చూపెడతాను ఆయన మెసేజ్ కూడా, అది ఓపెన్ కాకపోతే. అంటే ఏ ప్రాపర్టీ అయినా కవిత అని చెప్పేవాడు. ఒక సందర్భంలో నేను అనుకుంటున్నా ఇట్ ఈజ్ 2000 ఓడిపోయింది ఎప్పుడు, 23 డిసెంబర్ కదా, డిసెంబర్, ఇట్ ఈజ్ ఆఫ్ సెప్టెంబర్. ఇది వాళ్ళ భర్తతో కూర్చున్న తర్వాత ఇటువంటి ఈ ల్యాండ్ ఇష్యూస్ అయిన తర్వాత ఈ ఇద్దరు తండ్రి దగ్గరికి వెళ్ళారు. సంతోష్ అన్న అజీజ్ నగర్లో ల్యాండ్ ఉంది, అది మాదని చెప్తున్నారు అక్కడ ఉండే స్టాఫ్. ఇక్కడ ఒక 21 ఎకరాలు, అక్కడ ఒక 60, ఏది బొమ్మరాజ్పేటలో. అక్కడ పోయిన వాళ్ళకి అది చెప్పారు. గోనె ప్రకాష్ రావు గారు పోయితే అక్కడ ఉండే స్టాఫ్ చెప్తున్నది, వాచ్మెన్. ఇది ఎంతవరకు న్యాయం అన్నాకేం చేశాడు ఆయన, ఈ బొమ్మరాజ్పేటది ఇట్లా ట్యాంపరింగ్. అప్పటికే నేను ఫైట్ స్టార్ట్ చేశాను. ఆగస్ట్ 23 అక్టోబర్లో అవార్డు అయింది అనుకోండి. ఆయన 11 ఎకరాలు కూడా అంటే ట్యాంపరింగ్ రికార్డు కొన్నారు. 11 ఎకరాలు కూడా అమ్మాయి అని కలెక్టర్ ఉండే రిలీజ్ చేశాడు అక్టోబర్ ఆఫ్ 2023. అది 920 acres ట్యాంపరింగ్ అయింది రికార్డ్. ఎన్ఆర్ఐ ల్యాండ్ అది. ఒక ఎక్స్ఎంపీ బలరామకృష్ణ అని దుగ్గిరాల 1965లో కొని సేల్ డీడ్ మొటేషన్ చేసిండు 21 మంది మీద. సీలింగ్ ఎప్పుడు వచ్చింది 72-73లో 50 ఎకరాలు. ఎంత క్లెవర్ చూడండి. అంటే ఆయన 21 మంది మీద చేసిండు. వాళ్ళ 3 కొడుకులు అమెరికాలో పోయినారు, చనిపోయారు. వాళ్ళ 3 బిడ్డలు పోయారు, ఒక బిడ్డ చనిపోయింది, ఒక బిడ్డ ఇప్పుడు 93, ఒక బిడ్డ 91. అతను 81లో చనిపోతే ఆయన ఎంబడున్న వాళ్ళంతా ట్యాంపరింగ్ చేశారు రికార్డు. అది 2016 నుంచి మా ఒక మిత్రుడు కొడుకు ఆదిత్య యాదవ్ అని వాళ్ళు ఒక 13 మంది అగ్రిమెంట్ చేసుకుంటే అది ఇప్పుడు అయింది, సాల్వ్ అయింది. ఇట్ ఈస్ గోయింగ్ టు ద రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. బొమ్మరాజ్పేట్ 920 acres మొత్తం ట్యాంపరింగ్ చేశారు. కొంతమంది దాంట్లో రామయ్య అని, కిషోర్ అని, లక్ష్మారెడ్డి అని. ట్యాంపరింగ్ అంటే గోనె ప్రకాష్ రావు అమెరికాలో ఉన్నాడు. ఇక్కడ మిమ్మల్ని ఏదైతుందో లేదు, జీపీ కాదు. మీరు జీపీలు అంటే ఏదైతే ఎక్కడికో పోతాం మనం, మెంటల్ కేసు. నాకు అర్థమైందా? ఇక్కడ శ్రీనివాసం తీసుకొచ్చి ప్రకాష్ రావుగా ఎండార్ చేసి సంతకం పెట్టారు. రామయ్య అంటోళ్ళు, కిషోర్ అంటోళ్ళు ఫోటోలు పెట్టి. అంటే ట్యాంపరింగ్ కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవుతుంది. ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. దే ఆర్ గోయింగ్ టు ద అరెస్ట్ అండ్ 920 రిలీజ్ అవుతుంది. అప్పుడు ఇతను రెవెన్యూ రికార్డు తెప్పించుకున్నాడు, ఇంటెలిజెన్స్ కూడా అడిగిండు కేసీఆర్. అడిగి తెప్పించుకుంటే అది ట్యాంపరింగ్ రికార్డు. ఆయన కొన్న ప్రాపర్టీ ఆయనదని చెప్పుకోవచ్చు కదా. దాంట్లో కూడా వాళ్ళకి ఏదైతుందని మా పేరు ఎక్కడ చూసినా ఆయన కొంటున్నాడో అది ఇది కవిత నుంచి అక్కడ ఉండే వాచ్మెన్లే చెప్తున్నాడు. ఇవన్నీ కూడా అది చెప్పకపోవచ్చు కారణాలు. ఇది వాళ్ళ భర్తతో నేను కూర్చున్నప్పుడు ఇది కన్వర్జేషన్. నాకు వాళ్ళని కలిసిందనేది నాకు తెలిసిన సమాచారం. ఎలక్షన్ అయిన తర్వాత అక్కడ ఉండే అధికారి నా ఒక మిత్రునికి చెప్పాడు, ఇట్లా కేసీఆర్ వార్న్ చేశాడు, ఈ ల్యాండ్లో ఎవరు మీరు రెవెన్యూ ఆఫీసర్కి చెప్పద్దు. ఇట్ ఈజ్ టోటల్లీ మీరు చూశారు కదా, నేను కూడా చూశాను, ఇది ట్యాంపరింగ్ రికార్డు, దీంట్లో మనము ఇంటర్ఫేర్ కావద్దు. అంటే మల్లారెడ్డి గారు మంత్రి గారు చెప్పినా ఆ లాంగ్వేజ్ చెప్పలేదు అనుకోండి, అండ్ సంతోష్ అయినా ఎవరైనా నాట్ టు ఇంటర్ఫేర్, నాట్ టు
ప్రెషరైజ్ అధికారుల మీద చేయొద్దని చెప్పిండు. అందుకోసం ఏదైతుందో ఏది ఏమైనా ఆమె కంటే ఎక్కువ సంతోష్ దగ్గర ఉండొచ్చు, ఆమె కంటే ఎక్కువ హరీష్ ఉండదు. వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. ఈమె ఆర్గనైజేషన్, ఈమె కొంత ఈమె వీళ్ళందరికంటే కూడా ఓవర్ అంబిషియస్, దాంట్లో అనుమానం లేదు. జరా ఏమైందంటే అగ్రెసివ్, సినిమాల్లో ఏం చేసింది, బెదిరించింది, ఇవన్నీ మనం చూసాం. ఉద్యమ కాలంలో ఏం చేసింది అనేది. ఏది ఏమైనా కవితతో పార్టీ పెట్టినా కవిత ఎన్ని స్టేట్మెంట్ ఒక 4-5 రోజులు 5-10 రోజులు వస్తుంది. తర్వాత పరిస్థితి అట్లుండేది. దేశంలో మీకు చెప్పాను ఎందరు పార్టీలు పెట్టి హేమీలే పెట్టేది అవుతుందో. సినిమా మకుటం లేని కమల్ హాసన్ ఎంత ఫేమస్, చాలా ఫేమస్. శివాజీ గణేశన్, అవును, దాసనారాయణ వైండప్ అయ్యిండు. బంగారప్ప పార్టీ ఎంతమంది పెట్టారు. దేవరాజర్స్, ఆల్ ఇండియా కాంగ్రెస్ బ్రహ్మారెడ్డి తర్వాత 79 జూలై ఇందిరాగాంధీతో డిఫర్ అయ్యి చీఫ్ మినిస్టర్ ఉండే. ఇక్కడ చెన్నారెడ్డి నాయకత్వంలో, అక్కడ దేవరాజర్స్ నాయకత్వంలో, అంతకుముందు కూడా ముఖ్యమంత్రి. డిఫర్ అయితే 28కి 28 లోక్సభ 1980లో ఓడిపోయిన తర్వాత రిజైన్ చేసిన తర్వాత గుండూరావు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అటువంటి వాళ్ళు దేవరాజర్స్ అర్స్ కాంగ్రెస్ జీరో. తో అందుకోసం ఏమవుతుందో ఈమె 0. తండ్రి లేకపోతే ఇప్పుడు ఎందుకు తండ్రి పేరు పెడుతున్నది, పీపుల్లో పోవాలంటే తండ్రిని సేఫ్ గార్డ్ చేస్తున్నది. ఓకే, కేసీఆర్ జాగ్రత్త, మా కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటే ఎవరు అడుగుతారు? నోబడీ విల్ బిలీవ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.